సుబ్బరామరెడ్డి గారి యొక్క జన్మదిన ఉత్సవ సందర్భంలో చాలామంది పెద్దలు ఇక్కడ విచ్చేశారు. ఇప్పుడే ఒకరు చెప్పారు, వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే అది సుబ్బరామరెడ్డి గారు. ముఖ్యంగా సుబ్బరామరెడ్డి గారి పుట్టినరోజు. ఈ ఇన్విటేషన్ ఎవరు తయారు చేశారో, ఆ తయారు చేసిన ఆలోచన వెనకాల ఎవరికి ఉందో వారెవరో నాకు తెలియదు. వారికి నమస్కరిస్తున్నాను. సక్సెస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 71 years. కొన్ని సభలకి కష్టంగా ఉన్నా వెళతాం, కానీ ఇలాంటి చోట్ల కేవలం ఇష్టంతో మనస్ఫూర్తిగా ఆనందంగా ఆత్మీయాంగాలు పంచుకోవడం కోసంగా మనం వస్తుంటాం. అలాంటి సభకు నేను వస్తున్నందుకు, నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా చాలా ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉంది. ఈ మీట్ అండ్ గ్రీట్ అనే ఈ సభ సుబ్బరామరెడ్డి గారి 71వ దినోత్సవ సందర్భంగా 71వ సంవత్సరం జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం అనేది ఇది చాలా చాలా అభినందనీయం. నాకు తెలిసి సుబ్బరామరెడ్డి గారు అన్ని రంగాల్లో ఉండేవారికి ఆయన సన్మానించుకోవటం, గౌరవించుకోవటం తప్ప ఆయన గురించి ఆయన చెప్పుకోవడమో ఆయన సన్మానం చేయించుకోవడం అనేది ఎప్పుడూ నాకు తెలిసి ఈ యొక్క 30 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు మా పరిచయ కాలం. నాకు ముందు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం తెలియగానే. అనుకున్నాను, ఇది మన బాధ్యత కదా అని, నేను కూడా ఇందులో పార్ట్ అవుతాను, ఖచ్చితంగా అందరం కలిసి ఆయనకి ఈ గౌరవం ఇవ్వటం అనేది చాలా సముచితం అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఆ రకంగా చొరవ తీసుకుని ఈ రోజున ఈ సభకు రావటం, ఆయన అధ్యక్షతన ఇంత చక్కటి కన్నుల పండుగగా ఈ సభ జరగటం, ఇందులో ఆయన గౌరవించుకోవడం అనేది చాలా చాలా సంతోషం. సభా నిర్వాహకులు శ్రీ నెల్లూరు డోరేంద్ర ప్రసాద్ గారు, కొంతమందికి నెల్లూరు అంటే ఇంకేమి ఈర్ష్గా ఉందని చెప్పలేను. నెల్లూరు కొద్ది స్పెషాలిటీతో ఉంది. మీరు హోటల్ పోయి చూస్తే కూడా మెనూ కార్డు చూస్తే నెల్లూరు చేపల పులుసు అని ఉంటుంది. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య 71 సంవత్సరాల యొక్క అర్థవంతమైన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకున్న సందర్భంగా ఈ సాయం సంధ్యా సమయంలో వర్గాలకు, వర్ణాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరం ఈ వేదిక పైన చేరడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం సుబ్బరామయ్య పెట్టుకుంది కాదు, నేను సుబ్బరామరెడ్డికి చెప్పి, నేను చొరవ తీసుకొని, నేను మిగతా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పి కోరాను. సహజంగా నేను మామూలుగా అటు చేయను, చేసేంత టైం కూడా లేదు, ఇప్పుడు ఏదో పనిలో బిజీగా ఉంటాం. కానీ నేను సుబ్రహ్మణ్య గారి దగ్గర నుంచి చూస్తూ ఉంటాను. నెల్లూరు కనెక్షన్ తక్కువ మా ఇద్దరికి, వాస్తవం చెప్పాలంటే. ఆయన ఎప్పుడో నెల్లూరు మర్చిపోయాడు కూడా చాలా కాలం. మన భారతదేశంలో ప్రతి ఒక్క పార్టీలు ఉంటాయి, ఉంటారు, విమర్శిస్తారు, కానీ మళ్ళీ దర్శకులు గౌరవించుకుంటాం, ప్రేమతో మాట్లాడుకుంటాం. దానికి కారణం సెంట్రల్ ఏరియా, సెంట్రల్ పార్లమెంటరీ సెంట్రల్ హాల్ ఉంది. సెంట్రల్ హాల్ లోక్సభ, రాజ్యసభలు కొట్లాడతారు, ఒకసారి ఎమోషన్ అయిపోతుంది, మళ్ళీ వెంటనే సెంట్రల్ కాఫీ తాగుతుంది, హలో బాయ్ బాయ్ అంటే దట్స్ ఫెంటాస్టిక్ కల్చర్. అదే రకంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మరి పార్టీ నుంచి ఆయన సుఖేందర్ రెడ్డి ఎంపీ, నంద్యాల ఎన్నో కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ నేరుగా వచ్చి అయ్యో ఇది రావాలని వైకుంఠం సుఖేందర్ రెడ్డి కూడా కన్నా రావాలని వారు చేయడం, మా కేవీ రామచంద్ర ఆయన అంతా ఒకవైపు వాళ్ళు వస్తే మరొక వైపు గంట ఆయన నువ్వు మిస్ అవుతూ స్మార్ట్గా హ్యాండ్సింగ్గా ఉంటాడు, మంత్రి తెలుగులో బాగా
విశాఖపట్నం నుండి మా గంటాతని శ్రీనివాస్ హెల్త్ మినిస్టర్గా ఈ మధ్య బాగా మామూలుగా ఫైట్గా ఉంటాడు, కానీ ఈ మధ్య డెకాపటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు బ్రహ్మాండంగా, మంచి పాపులర్ తీసుకొస్తున్నాడు. ఆయన కంగ్రాచులేట్ శ్రీనివాస్ హెల్త్ మినిస్టర్. ఆయన ఒకవైపు ఉంటే మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోతే దానికి అన్నింటినీ కోఆర్డినేట్ చేసి ఎక్కడ ఏ మంత్రులు కలవాలి, ఏ విధంగా మన రాష్ట్రానికి అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మన సుజనా చౌదరి అంటే అంత చిన్న వయసులో కూడా ఆ స్థానం సంపాదించిన సుజనా చౌదరి ఉంటే, ఆ రకంగా ఆ పార్టీలో నాయకులు ఉంటే, మరోవైపు ఈరోజు రూలింగ్ పార్టీ బీజేపీ పార్టీ అక్కడ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు, అక్కడ ప్రెసిడెంట్ మా వైజాగ్ ఎంపీ హరిబాబు, ఆయన పాపం తిరుపతిలో కార్యక్రమం ఉన్నా కూడా లేదు సుబ్రహ్మణ్య గారు రావాలని చెప్పి అనుకున్నాం. మేము ఇద్దరు విశాఖపట్నం, నేను రాజ్యసభ, ఆయన లోక్సభ. నేను ఎప్పుడు పొరపాటు ఆయన గురించి విమర్శించను, ఆయన విమర్శించను. ఆయన పర్ఫెక్ట్ నేను కూడా రాజకీయంలో నాకు చేతకంచడం ఏంటంటే తిట్టడం చేతకాదు. ఎన్నికలప్పుడు కూడా నా సిద్ధాంతం నేను సమాజానికి నేను సేవ చేయాలని చెప్పి చెప్తాను, కానీ పక్క వాళ్ళని విమర్శించను, పక్క పార్టీ విమర్శించను, నాకు చేతకాలం చేయకపోతే వస్తుంది. ఓట్లు అవ్వాలి, పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ దెమ్ అనే ఫిలాసఫీ మేము తెలియదు. మరి ఆ విధంగా కిషన్ రెడ్డి ఆయన వచ్చినప్పుడు, లక్ష్మణ్ వచ్చాడు, బీజేపీ నాయకుడు ఆయన వచ్చినాడు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళు వస్తే మా నాగపల్లి శర్మ మంచి అద్భుత సరస్వతి పుత్రుడు, అద్భుతంగా ఆయన. మరి సినీ పరిశ్రమలో మామూలుగా మెగాస్టార్ ఎవరికి రాదు. ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్కి మూడో నేత్రం ఏమిటంటే మనం చిరంజీవి గారు. చిరంజీవి మెగాస్టార్ ఒకవైపు అయితే మరొక వైపు సొంత పార్టీ పెట్టి మొత్తానికి ఒక ఊపి 80 లక్షల ఓట్లు కూడా ఆ పార్టీకి తెప్పించి ఒక 20 మందికి ఎమ్మెల్యేలు చేయించి వాళ్ళకి మంత్రులు ఇప్పించి ఎన్నెన్నో చేసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయంలో ఉన్న ఎదుటి మంచి 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 మనిషిని మంచి మనసుతో విశాల హృదయంతో ఒక ఫిల్మ్ స్టార్ ఇంకొక సులభంగా పొగడు. ఆయన మనసుని నాకు విప్పి, హృదయాన్ని విప్పి, తన ప్రేమతో అభిమానంతో నాకు ఒక మాట చెప్తూ ఉంటే అది ఇట్స్ ఎ టోటలీ ఫినామినల్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ అండ్ ప్యారల్ లైఫ్ అని చెప్పాలన్నమాట. అలా చిరంజీవి ఒక విశాల హృదయం చక్కగా గుండెల్లోంచి మాట్లాడినాడు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏ విధంగా అయితే హృదయంలోంచి మాట్లాడినాడు, ఆ విధంగా సుదీర్ఘంగా వీళ్ళిద్దరు కూడా నా గురించి ఎంత అద్భుతంగా చెప్పడం, మరి ఆయన ఈరోజు ఇలా చెప్పడం అంటే ఎంతో సంతోషం.